హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో ఒక్కొక్కటిగా శుభవార్త వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా మీ అందరి ఆశీర్వాదం వల్లే అనిపిస్తుంది. సో, ఈరోజు కూడా మరొక శుభవార్తతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే మా ఇంటికైతే గూగుల్ పిన్ అనేది ఈరోజు నేను రిసీవ్ చేసుకున్నాను. సో, ఈ ఆనందం మీతో కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానన్నమాట. యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేసే ప్రతి ఒక్క క్రియేటర్‌కి ఇదొచ్చిందంటే ఇంక నెక్స్ట్ స్టెప్ డబ్బులు రావడమే. ఇదొచ్చిందంటే ఇంక ఫైనల్‌గా మానిటైజేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయినట్లే గదా! సో, చాలా హ్యాపీగుంటది ప్రతి ఒక్కరికి. సో, నేను కూడా అంతకంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ వల్లే ఇప్పటి వరకు ఇన్ని వీడియోస్ చేస్తున్నా అందరూ సపోర్ట్ చేయడం వల్లే ఈ గూగుల్ పిన్ అయితే అందుకోగలిగాననమాట. నార్మల్‌గా మానిటైజేషన్ అవ్వాలంటే ఫస్ట్ 4000 వాచింగ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ అనేది రావాలి కదా! సో, అలా వచ్చిన తర్వాత నేనైతే మానిటైజేషన్ అప్లై చేసేసి, తర్వాత టాక్స్ కూడా అప్లై చేసేసి సైలెంట్‌గా ఉండిపోయాననమాట. ఐడీ వెరిఫికేషన్ అయితే చేయలేదు. అది చేసిన తర్వాతే ఈ పిన్ అనేది మన ఇంటికొస్తుంది. నేనేమనుకున్నా అంటే ఓన్లీ మానిటైజేషన్ అప్లై చేసేసి, టాక్స్ ఫిల్ చేస్తే చాలు. ఇంకా గూగుల్ పిన్ వచ్చిన తర్వాత ఎంటర్ చేసి మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేయొచ్చు అనేసి ఉండిపోయాననమాట. కానీ అలా కాదు. ఐడీ వెరిఫికేషన్ చేసిన తర్వాతే ఈ గూగుల్ పిన్ అనేది మన ఇంటికి పంపిస్తారు. మనం ఇచ్చిన అడ్రస్ పంపిస్తారు అనేది నాకు తెలీదు. సో, నేనైతే అప్లై చేసేసి దాదాపు 20 రోజులు అలాగే ఉండిపోయాను. ఇంకా పిన్ను రాలేదని మాకు దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి చాలా సార్లు పోస్ట్ మ్యాన్ అయితే అడిగాను. నా పేరు మీద ఏమన్నా ఒక లెటర్ వచ్చిందా అనేసి. ఆయనైతే ఇంకా రాలేదన్నారు. ఆయనకి చెప్పి వచ్చానన్నమాట. ఏమన్నా వస్తే నాకు ఫోన్ చేయండి అని నా నంబర్ కూడా ఇచ్చి వచ్చాను. సో, చాలా రోజులు వెయిట్ చేశా రాలేదు. దాదాపు 25 రోజులైపోయి ఇంకా రాలేదు ఎందుకనేసి యూట్యూబ్‌లో వీడియో సెర్చ్ చేశానన్నమాట. సో, ఏం చేయాలి ఇట్లా రాకపోతే అని. వాళ్ళేం చెప్పారంటే రెండోసారి కూడా మన అడ్రస్ ఇస్తే అప్డేట్ చేస్తే తర్వాతైనా పంపిస్తారన్నారు. కానీ అంతకన్నా ముందు ఏమన్నా చెయ్యాలా అనేసి చూస్తే ఇంక ఐడీ వెరిఫికేషన్ చేసిన తర్వాతే పంపిస్తారు అని ఉంది వీడియోలో అయితే. సో, అది చూసి ఫాలో అయ్యి ఐడీ వెరిఫికేషన్ అంటే ఏం లేదు. మన పాన్ కార్డు, ఓటర్ కార్డు లేకపోతే పాస్‌పోర్ట్ ఏదన్నా ఒకటిచ్చి ఐడీ వెరిఫికేషన్ అప్పటికప్పుడే అయిపోతుందన్నమాట. ఐడీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మా అడ్రస్ ఇచ్చానన్నమాట. మళ్ళీ ఒకసారి అప్డేట్ చేయాలి గదా! సో, నా అడ్రస్ అయితే ఇచ్చేసాను. సో, 21 డేస్ అట్లా పడుతుందన్నారు కానీ 2 వీక్స్ కూడా కాలేదు. దాదాపు 12వ రోజే మా ఇంటికొచ్చేసింది. పైగా మాది విలేజ్ కాబట్టి తొందరగా రాదేమో అనుకున్నా. అంతలో గూగుల్ యాడ్‌సెన్స్‌లో నాకు డబ్బులు $100 అయితే కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఇంకా రాలేదు. వచ్చింటే ఫస్ట్ పేమెంట్ పొందింటాం కదా అని అనుకుంటూ ఉన్నా. త్వరగా రావాలని కోరుకుంటున్నా. సో, అలాగే వచ్చిందనమాట. సో, 12 డేస్‌కి వచ్చేసింది మా ఇంటికైతే. పిన్ రావడానికి నేనెంత వెయిట్ చేశానో అసలు. చాలా వెయిట్ చేశాను. వీడియోస్ పెడుతూ ఉన్నా. ఇంగ పిన్ రాకపోతే ఏం లాభం అసలు. డబ్బులొస్తున్నా కూడా పిన్ రావాలి కదా! ఎందుకు రాలేదు అనేసి చాలా టెన్షన్ పడ్డాననమాట. ఫైనల్‌గా సాధించేశా. సో, నాలాగా కొత్తగా ఎవరైనా యూట్యూబ్‌లో వచ్చి సో, మీరు కూడా ఇలా ఐడీ వెరిఫికేషన్ అట్లా మొత్తం వీడియోస్ అయితే యూట్యూబ్‌లో ఉంటాయి. చాలా సులభంగా మీరే మీ సెల్‌లో చేసుకోవచ్చనమాట. కొంచెం చదువొస్తే చాలు. నేనైతే ఎక్కువగా ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ ఏమైనా క్వెషన్స్ ఉన్నా, ఏమన్నా తప్పులు ఉన్నా ఎట్లా సరిదిద్దుకోవాలి అనేసి ఎక్కువగా చూసే ఛానల్ వచ్చి మాధురి టెక్, తర్వాత వికాస్ టెక్, మధు టెక్ అని ఉంటది కదా! వాళ్ళైతే చాలా బాగా చెప్తారు. చాలా మెల్లగా చెప్తారు. నేను ఎక్కువగా ఫాలో అయ్యేది మాధురి యొక్క ఛానలే అనమాట. సో, తను అయితే చాలా మెల్లగా అర్థమయ్యేలా చెప్తారనమాట తెలుగులోనే. సో, మీరు కూడా ఫాలో అవ్వండి. సో, మానిటైజేషన్‌కి సంబంధించి ప్రతి ఒక్కటి అక్క అయితే చాలా బాగా చెప్పారు. నాకు చాలా బాగా అర్థమైంది. ఆ వీడియోస్ చూసి నేను నా ఓన్‌గా నా సెల్‌లోనే చేసుకున్నానన్నమాట మొత్తము. నాకు ఐడీ వెరిఫికేషన్ రాలేదు. ఎట్లా అని చూస్తే మొత్తం అక్క ఛానెల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో, ఐడీ వెరిఫికేషన్ చేయలేదు కాబట్టి నాకు గూగుల్ పిన్ రాలేదు అనేసి. సో, అలా చేశాను కాబట్టి ఈరోజైతే ఈ గూగుల్ పిన్ వచ్చేసింది. సో, యూట్యూబ్ అనేది మరీ అంత కష్టమైంది కాదు. మరీ అంత సులభమైంది కూడా కాదు. సో, అర్థం చేసుకొని చేస్తే చాలా సులభము. అర్థం కాకపోతే మాత్రం చాలా కష్టమైపోతది. సో, మానిటైజేషన్‌కి దగ్గరగా ఉన్న ఎవరైనా సరే చాలా సులభంగా చేసుకోవచ్చండి. పెద్ద కష్టమేం కాదు. టాక్స్ ఫిల్ చేయడం గానీ, మానిటైజేషన్‌కి అప్లై చేయడం గానీ, ఐడీ వెరిఫికేషన్ కానీ, ఇలా గూగుల్ పిన్ వచ్చిన తర్వాత పిన్ ఇవ్వడము, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం చాలా సులభం అసలు. సో, మీరైతే వీడియోస్ చూసే చేసుకోండి. ఎవరికో డబ్బులిచ్చి మానిటైజేషన్ అట్లేం చేసుకోవద్దండి. ఇవంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను చేసిన తప్పు మీరు కూడా చేయకూడదు. ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుందేమో. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి ఏం తెలీదు కదా! ఏంటి ప్రాసెస్ అలా ఏమనేసి. అందుకోసం అనేసి ఐడీ వెరిఫికేషన్ చేయలేదు కాబట్టి నాకు ఈ పిన్ రావడం లేట్ అయింది. సో, ఇది కూడా కొంతమందికి తెలిసి ఉండదు కదా! ఐడీ వెరిఫికేషన్ చేస్తేనే వస్తది అనేసి. సో, టాక్స్ ఫిల్ చేయడం కూడా కొంతమంది మర్చిపోతూ ఉంటారు. సో, మెల్లగా మానిటైజేషన్‌కి దగ్గర వచ్చేసిన ముందే మీరు అన్ని వీడియోలు చూసి పెట్టుకోండి. సో, ఈజీగా కొంచెం చదువుకున్న పిల్లల చేతనో లేకపోతే మీకే చదువు వస్తే మీరే ఈజీగా సెల్‌లో చేసుకోవచ్చనమాట.
సో ఇది నా తరపు నుంచి చిన్న సజెషన్ మాత్రమే. కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అప్లై చేసుకోవాలంటే. సో ఫైనల్ గా ఇది అనమాట నేను చెప్పాలనుకుంది. ఇంకా ఇది నా లైఫ్ లో ఫస్ట్ గూగుల్ పిన్ వచ్చింది. ఈ ఛానల్ కంటే ముందు నేను దాదాపు 10 ఛానల్ దాకా నా ఛానల్స్ అయితే పోయాయన్నమాట. ఎందుకు పోయాయి ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఇది కూడా కొంతమందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇక ఎలాంటి ఛానల్స్ అన్ని డిలీట్ అయ్యాయి అంటే, నార్మల్ గా నా ఫేస్ మొత్తం కాలింది, తెలుగు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం సరిగా రాదు. సో ఎందుకు ఫేస్ చూపించి చెప్పడం అనే ఉద్దేశంతో అప్పుడు ఫేస్ చూపించడం కొంచెం భయమేసి అట్లా ఎలాంటి ఛానల్ స్టార్ట్ చేశానంటే, ఫస్ట్ అయితే మోటివేషనల్ కోయట్స్, తెలుగు స్టోరీస్ అలాంటివి పెట్టేదాని అనమాట. సో అవి కూడా మానిటైజేషన్ అవుతాయా అనే ఉద్దేశంతో పెట్టేదాన్ని కానీ వ్యూస్ అంతగా వచ్చేవాళ్ళు కాదు. సో అలా ఛానల్ ను 2-3 వదిలేయాల్సి వచ్చింది. తర్వాత ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటాయి అనే ఉద్దేశంతో చూస్తున్నాను అనమాట యూట్యూబ్ లో. అప్పుడు సీరియల్స్ సంబంధించి లక్షల్లో వ్యూస్ పోతున్నాయి, చాలా ఎక్కువ మంది చూస్తున్నారనేసి చూశాను. సో మనం కూడా చేద్దామనేసి ఫస్ట్ స్క్రీన్ రికార్డ్ ఉంటది కదా, సో అలా స్క్రీన్ రికార్డ్ చేసేసి పెట్టేసేదాన్ని. వ్యూస్ బాగానే వచ్చేవి, కానీ స్ట్రైక్స్ వచ్చేసి, కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చేసి ఛానల్ 2-3 పోయాయి. సరే ఇలా స్క్రీన్ రికార్డ్ చేసి పెడుతుంటే పోతున్నాయి కదా, సరే ఇంకా కొన్ని ఛానల్ చూసా ఓన్లీ సీరియల్ జరిగే ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ పెట్టి చేస్తున్నారు, వాళ్ళకు కూడా వ్యూస్ పోతున్నాయి. ఇంకా వాళ్ళు దాదాపు 200-300 వీడియోస్ పెట్టి ఉన్నారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అనేసి చేశానన్నమాట. నేను కూడా స్క్రీన్ షాట్ తీసి, ఎక్కువగా మా టీవీ ఫస్ట్ కార్తీక దీపం సీరియల్ అట్లా సీరియల్ ఉన్నాయి కదా, సో ఆ సీరియల్ అన్నిటినీ కూడా అన్నిటినీ ఒక్కొక్క ఇమేజ్, అన్ని సీరియల్ జరిగింటుంది కదా నైట్, సో వాటిని అన్నిటిని స్క్రీన్ షాట్ తీసి బ్యాక్గ్రౌండ్ లో నా వాయిస్ ఇచ్చేదాన్ని. సో అలా కూడా బాగా వ్యూస్ పోయే టైంకి నా ఛానల్ మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ వేసేసి ఆ ఛానల్ కూడా పోయాయి. అందరికి పోలేదు, ఎందుకు నాకే పోతున్నాయి అనేసి చాలా బాధపడేదాన్ని, ఏడ్చాను కూడా ఆ రోజు. ఒక రోజు నైట్ అయితే ఛానల్ బాగా అసలు వ్యూస్ చాలా 50,000 లక్ష అట్లా పోతున్నాయి, సబ్స్క్రైబర్ కూడా బాగా వస్తున్నారు, కానీ చూస్తే స్ట్రైక్ ఇచ్చి నైటే నా ఛానల్ ఎత్తేసారనమాట. చాలా బాధేసి ఏడ్చేశాను. సో అలా కూడా మళ్ళీ వేరే ఛానల్ చూసా, సీరియల్ ఇట్లా పెట్టకూడదు, కాపీరైట్ స్ట్రైక్స్ ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు వస్తది అనేసి పెట్టారు. మా టీవీ కన్నా జీ తెలుగు వాళ్ళు స్ట్రైక్స్ ఏమి ఇవ్వరు అని చెప్పేసి కొన్ని చోట విన్నానమాట. సో అందుకనేసి మా టీవీకి సంబంధించి ఏ సీరియల్ పెట్టకూడదు అని డిసైడ్ అయిపోయి జీ తెలుగుకి వెళ్ళిపోయా. జీ తెలుగులో కూడా అట్లా స్క్రీన్ రికార్డ్ పెడితే పోతుందేమో అని భయంతో స్క్రీన్ రికార్డ్ పెట్టకుండా ఓన్లీ ఇమేజెస్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ లో నా వాయిస్ ఇస్తూ సో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా జీ తెలుగు కూడా నాకు తగులుకుందనమాట. నా బ్యాడ్ లక్ కి జీ తెలుగు వాళ్ళు కూడా స్ట్రైక్ వేసేసారు. బాగా ఛానల్ పోతున్న సమయంలో నాకు స్ట్రైక్ వేసేసారనమాట. చాలా ఛానల్స్ అసలు రన్ అవుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. వాళ్ళకి ఎందుకు స్ట్రైక్ ఇవ్వడం లేదు అనేసి నేను చాలా ఏడ్చేదాన్ని. అసలు ఎందుకు ఏమన్నా చేయాలనుకున్నా నాకు ఎందుకు ఇట్లా జరుగుతుందని చాలా బాధపడేదాన్ని. సో అది అయిపోయింది. తర్వాత మళ్ళీ సినిమా, ఇంకా ఇవి సీరియల్ జోలికి ఇంకా నుంచి పోకూడదు అనేసి డిసైడ్ అయిపోయి సీరియల్ జోలికి పోకుండా ఇంకా ఏం చేశానంటే జోలికి వచ్చేసాను అనమాట. సినిమా జోలికి అయితే ఎలా వచ్చానంటే, నార్మల్ గా స్క్రీన్ రికార్డ్ చేస్తే ఏదైనా పోతుందని భయం అయితే ఫస్ట్ అయితే వచ్చేసింది. సో ఓన్లీ ఇమేజెస్ మాత్రమే, సినిమా హీరోలకు సంబంధించి న్యూసెస్ వస్తూ ఉంటాయి కదా మస్తుగా, సో అలా కూడా చేసి చాలా మంది వ్యూస్ బాగా పోతున్నాయి అనేసి సో వాళ్ళదైతే పెడుతూ ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో అది కూడా ఒక రోజు స్ట్రైక్ వచ్చింది, ఎవరితో కంటెంట్ నేను వాడుతున్నా అనేసి వచ్చేసింది. ఇక వద్దు, సినిమాలు వద్దు, సీరియల్ వద్దు అని ఆపేసా. తర్వాత మోటివేషనల్ పోయట్స్, తెలుగు స్టోరీస్ కూడా కొన్ని ఛానల్ కొన్ని రోజులు పెట్టానన్నమాట. సో అవి కూడా ఇంకా వ్యూస్ తగ్గిపోతూ వచ్చేసాయి. ఎందుకంటే నా వాయిస్ అంత క్లారిటీ ఉండదు, పైగా మైక్ లేదు, ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, కుక్కలు కోళ్ళు ఎలా అరుస్తూ ఉంటాయో నా వాయిస్ పక్కన. సో వద్దు అనేసి మొత్తం ఆపేసనమాట. సో ఇలా దాదాపు 10 ఛానల్ పోయాయి అనమాట నావి. సో ఇంకేమైనా పర్వాలేదు, సో ఓన్ గా నేను చేయాలి ఏదైనా సరే అనేసి డిసైడ్ అయిపోయా. ఇంతకంటే ముందు నేను నా ఫ్రెండ్ కలిసి ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఆ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ ఓన్లీ వాయిస్ ఇచ్చి సో మేము ఫేస్ ఏం కనిపించకుండా చేసామన్నమాట. కొన్ని దాంట్లో కూడా 1000 మంది సబ్స్క్రైబర్ దాకా వచ్చారు. ఆ ఛానల్ కూడా ఇప్పుడు పెట్టి 1 ఇయర్ కావస్తుంది. వీడియోస్ ఏం పోస్ట్ చేయడం లేదు, ఎక్కువగా వ్యూస్ పోవడం లేదనమాట. సో అది పక్కన పెట్టేసి ఇంకా నాకే అనిపించింది, సో చేసేదేదో చేస్తున్నాం, ఎందుకు భయపడేది, ఈ రోజు కాకపోతే సో ఎప్పటికైనా తెలిసేది ఉండేది ఉంది కాబట్టి ఎందుకు భయపడాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మన చుట్టుపక్కల వాళ్ళకే మనం తెలుసు, రేపు ఒక 10 మంది తెలుస్తాం అంతే తప్ప మనం ఏం తప్పు చేయడం లేదు కదా, మన జీవితం కోసమే కదా మనం ఇలా భయపడుతూ కూర్చుంటే సో మన లైఫ్ ని ఎవరు ముందుకు తీసుకువెళ్లరు కదా, మనమే ముందడుగు వేయాలనేసి సో ఫైనల్ గా స్టార్ట్ చేసాయి హలో విలేజ్ అమ్మాయి ఛానల్ డిసెంబర్ మధ్యలో స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పుడు కూడా భయమే, ఫేస్ చూపిస్తే నా ఫేస్ ఎందుకు చూస్తారులే, కనీసం అంటే నేను నార్మల్ గా అన్ని పనులు చేస్తా కాబట్టి నా చేతి ఎట్లా పని చేస్తాను ఏంటి అట్లా చూపిద్దాం అనేసి
ఓన్లీ నా హ్యాండ్స్ మాత్రమే చూపిస్తూ పనులు చేసేది ఎట్లా అని చూపించేదాన్ని. సో అక్కడ కూడా వీడియోస్ పోతుండే కానీ మరి అంత వ్యూస్ అయితే రాలేదు. సో అప్పుడే డిసైడ్ అయ్యా, సో ఫేస్ చూపించేద్దాం. సో ఫేస్ చూపించి మాట్లాడితే అందరూ మనకు కొంతమంది సినిమా హీరో హీరోయిన్ కి ఎట్లా ఫ్యాన్స్ అవుతారో మనకు కూడా కొంతమంది ఫ్యాన్స్ అవుతారు. సో మనకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లా చూస్తారు. సో మన ఫేస్ వాల్యూ ఉంటది కదా మంచిగా అనేసి, సో నా ఫేస్ చూపించడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచే నా ఛానల్ అనేది గ్రో అయింది. సో ఇంకా నేను ఇది అన్నమాట చెప్పాలనుకున్నా. నెక్స్ట్ వీడియోలో నా ఛానల్ ఎట్లా స్టార్ట్ చేసా, ఎన్ని బాధలు పడ్డా, తర్వాత నేను ఎలా ఎడిట్ చేస్తాను, ఎలా వాయిస్ ఓవర్ ఇస్తాను, కొన్ని టిప్స్ మీ అందరి కోసం ఇవ్వాలనుకుంటున్నా. అంటే కొంతమంది క్రియేటర్స్ ఉంటారు కదా చిన్నగా ఇప్పుడే కొత్తగా చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేయాలనుకుంటున్నా. సో ఆ వీడియో కావాలనుకుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీ అందరి వల్ల ఈ రోజు గూగుల్ పిన్ అనేది పొందగలిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఒకటే అనమాట. ఏంటి అంటే దయచేసి ఎవరైనా సరే సీరియల్ జోలికి మాత్రం పోవద్దండి. ఎలాంటి సీరియల్స్ అయినా, తెలుగు సీరియల్స్ అయినా, హిందీ, ఇంగ్లీష్ ఏ సీరియల్స్ అయినా జోలికి మాత్రం పోవద్దండి. ఎప్పటికైనా ఇప్పటి కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా స్ట్రైక్ వచ్చి మీ ఛానల్ ఎత్తేస్తారనమాట. అప్పుడు మీరు పడిన మొత్తం కష్టం కూడా వృధా అయిపోతుంది. చాలా బాధపడాల్సి వస్తుంది. సో ముందుగానే లేట్‌గా అయినా పర్వాలేదు. సో మీకు యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించాలనే కోరికుంటే మాత్రం ఖచ్చితంగా ఓన్ కంటెంటే చేయండి. సక్సెస్ ఖచ్చితంగా అవుతారు. లేట్‌గా అయినా సరే ఖచ్చితంగా అయితే నాలాగా మీరు కూడా గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది పొందుతారు. డబ్బులు కూడా వస్తాయి. సో థ్యాంక్ యూ అండి. ఇది చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.